ఒక ఇంట్లో వరుసగా సమస్యలు వస్తున్నాయి. పిల్లలు చదువులో వెనకబడుతున్నారు. వ్యాపారంలో నష్టాలు, ఇంట్లో ప్రశాంతత లేదు. అప్పుడు ఒక పెద్దాయన వాళ్లకొక మాట చెప్పాడు. మీ ఇంట్లో వినాయక హోమం చేయించండి, విఘ్నాలు తొలగుతాయి. కొన్ని రోజుల తర్వాత ఆ కుటుంబంలో మార్పు కనిపించింది. అప్పటి నుంచి ఆ ఇంట్లో ప్రతి శుభకార్యానికి ముందు వినాయక హోమం చేయడం ప్రారంభించారు. కానీ అసలు వినాయక హోమం అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు? హోమం చేస్తే నిజంగా జరుగుతుంది. ఈరోజు పూర్తి వివరంగా తెలుసుకుందాం. గణపతి ఎందుకు మొదటి పూజ అందుకుంటాడు? హిందూ ధర్మంలో ప్రతి శుభకార్యం ముందు గణపతిని పూజిస్తారు. అందుకే ఆయనను ఆదిదేవుడు మరియు విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. ఒకసారి దేవతల మధ్య ముందుగా ఎవరి పూజ జరగాలి అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు పరమశివుడు ఒక పరీక్ష పెట్టాడట. ప్రపంచాన్ని ముందుగా చుట్టి వచ్చిన వారికి ఆ గౌరవం ఇస్తానన్నాడు. కార్తికేయుడు వెంటనే తన నెమలిపై బయలుదేరాడు. కానీ గణపతి తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి నిలబడ్డాడు. నా తల్లిదండ్రులే నా ప్రపంచం అని అన్నాడు. ఆ మాటకు సంతోషించిన శివుడు, భూమిపై శుభకార్యం జరిగినా ముందుగా నిన్నే పూజిస్తారు అని వరమిచ్చాడు. అందుకే గణపతి పూజ లేకుండా ఏ హోమం ప్రారంభం కాదు. అసలు హోమం అంటే ఏమిటి? చాలామందికి హోమం అంటే అగ్నిలో నెయ్యి వేయడం మాత్రమే అనిపిస్తుంది. కానీ హోమం వెనుక గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంది. అగ్నిదేవుడు దేవతలకు దూతగా భావించబడతాడు. మనం మంత్రాలతో సమర్పించే ఆహుతులను అగ్నిదేవుడు దేవతలకు చేరవేస్తాడని వేదాలు చెబుతున్నాయి. అంటే మన ప్రార్థనలు అగ్ని ద్వారా దైవానికి చేరుతాయి. వినాయక హోమంలో గణపతి మంత్రాలను జపిస్తూ ప్రత్యేక బహుమతులు సమర్పిస్తారు. ఇంట్లో వినాయక హోమం ఎందుకు చేస్తారు? మొదటి కారణం విఘ్నాల నివారణ. చాలామంది జీవితంలో ఒక దశలో ఇలా అంటుంటారు, ఏ పని చేసినా పూర్తవడం లేదు. అన్నీ బాగానే మొదలవుతాయి, కానీ చివరిలో ఆగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో గణపతిని ప్రార్థిస్తారు. ఎందుకంటే గణపతి విఘ్నాలను తొలగించే దేవుడు. హోమం ద్వారా ఆయన అనుగ్రహం పొందాలని కోరుకుంటారు. గృహప్రవేశానికి ముందు ఎందుకు చేస్తారు? కొత్త ఇల్లు అనేది ప్రతి కుటుంబం కల. కానీ కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు చాలామంది వినాయక హోమం చేస్తారు. ఎందుకంటే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉండాలని కోరుకుంటారు. ఇంట్లోకి అడుగుపెట్టే ముందు గణపతి ఆశీర్వాదం తీసుకుంటే కుటుంబం సభ్యులకు మంచి జరుగుతుందని పెద్దల విశ్వాసం. వ్యాపారం ప్రారంభించే ముందు ఎందుకు చేస్తారు? మీరు గమనించి ఉంటారు. కొత్త షాపు, ఆఫీసు లేదా వ్యాపారం ప్రారంభించే రోజు ముందు గణపతి పూజ తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే వ్యాపారంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగాలని కోరుకుంటారు. వినాయకుడు బుద్ధికి, విజయానికి ప్రతీక. అందుకే శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు ఆయనను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. పిల్లల చదువుల కోసం ఎందుకు గణపతి హోమం చేస్తారు? గణపతిని విద్యకు అధిపతిగా భావిస్తారు. మహాభారతాన్ని వ్యాసమహర్షి చెప్పగా దానిని లిఖించినవాడు గణపతే. అందుకే పరీక్షలు దగ్గరపడినప్పుడు, పిల్లలు చదువులో రాణించాలని కోరుకున్నప్పుడు చాలామంది వినాయక హోమం నిర్వహిస్తారు. హోమంలో ఉపయోగించే ద్రవ్యాల రహస్యం. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. హోమంలో నెయ్యి, ప్రమిదలు, కొబ్బరి, దర్వగడ్డి, నవధాన్యాలు ఎందుకు వాడతారు? ప్రతి వస్తువుకి ఒక ప్రత్యేక అర్థం ఉంది. నెయ్యి పవిత్రతకు సంకేతం. కొబ్బరి అహంకారాన్ని విడిచిపెట్టడాన్ని సూచిస్తుంది. నవధాన్యాలు సంపద మరియు అభివృద్ధికి సంకేతం. దుర్వగడ్డి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దుర్వగడ్డి కథ. పురాణాల్లో ఒక కథ ఉంది. ఒకసారి అనలాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఇబ్బంది పెట్టాడు. అతని శరీరం నుండి తీవ్రమైన వేడి వెలువడేది. దేవతలు అభ్యర్థనతో గణపతి అతన్ని మింగేశాడు. కానీ ఆ వేడి గణపతి శరీరంలోకి చేరింది. అప్పుడు ఋషులు 21 దుర్వగడ్డిని సమర్పించగా ఆ వేడి తగ్గిపోయింది. అప్పటి నుండి దుర్వగడ్డి గణపతికి ఎంతో ఇష్టమైనదిగా మారింది. అందుకే హోమంలో దుర్వగడ్డి తప్పనిసరిగా ఉపయోగిస్తారు. హోమం సమయంలో ఎందుకు మంత్రాలు చదువుతారు?
మంత్రాలకు శబ్దశక్తి ఉంటుంది. మనసు ఏకాగ్రతగా మారుతుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. హోమ సమయంలో వి నివసి వినిపించే మంత్రాలు మనలో భక్తిని పెంచుతాయి. అందుకే మంత్రోచ్చారణకు అంత ప్రాముఖ్యత ఉంది. హోమం వల్ల మానసికంగా కలిగే ప్రయోజనం. ఈ రోజుల్లో చాలామంది ఒత్తిడితో జీవిస్తున్నారు. ఆందోళనలు, భయాలు, ఆర్థిక సమస్యలు మనసును బలహీనపరుస్తాయి. హోమం సమయంలో కుటుంబమంతా కలిసి కూర్చుని ప్రార్థించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనసులో ధైర్యం పెరుగుతుంది. దేవుడు మనతో ఉన్నాడు అనే నమ్మకం కలుగుతుంది. వినాయక హోమం కేవలం ఆచారమా? కాదు. ఇది మన జీవితంలో కొత్త ఆరంభానికి సంకేతం. మనలోని భయాలు, నిరాశలు, ప్రతికూల ఆలోచనలు అగ్నికి ఆహుతిగా సమర్పించి కొత్త ఆశతో ముందుకు సాగడమే హోమం యొక్క అసలు ఉద్దేశం. అందుకే వేల సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ఫ్రెండ్స్, అప్పుడు మీకు అర్థమై ఉంటుంది, వినాయక హోమం కేవలం ఒక పూజ కాదు, అది విఘ్నాలను తొలగించుకోవాలనే ప్రార్థన, కుటుంబంలో సుఖశాంతులు కోరుకునే సంకల్పం, విజయం, విద్య, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం పవిత్ర యజ్ఞం. అందుకే మన పెద్దలు ఏ పని ప్రారంభించే ముందు ఒక మాట చెప్తారు, శ్రీ గణేశాయ నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.